ఈ మధ్య మీ మీద సోషల్ మీడియాలో మండల చైర్మన్ మళ్ళీ మీకు నోటీసు ఇచ్చారని చెప్పి సోషల్ మీడియాలో 2 రోజుల క్రితం నుంచి సోషల్ మీడియాలో వస్తుందండి. అది ఎంతవరకు నిజం? మీకేమీ నోటీస్ వచ్చిందా మండల చైర్మన్? నాకైతే నోటీస్ రావడం వాస్తవమే. ఇది ఈరోజే కాదు, నాకు ఎప్పుడైతే హైకోర్టు మళ్ళీ తిరిగి నాకు అనర్హత రేట్ని నన్ను ఎత్తేస్తూ మళ్ళీ నన్ను ఎమ్మెల్సీగా కంటిన్యూ చేయమని ఆర్డర్ అయితే 2024 నవంబర్లో ఇవ్వడం జరిగింది. తర్వాత డిసెంబర్ ఎండింగ్లో కానీ జనవరిలో కానీ మళ్ళీ కౌన్సిల్ నుంచి నాకు ఒక నోటీస్ వచ్చింది. అడిషనల్గా ఏమైనా ప్లీడింగ్స్ ఏమైనా ఉంటే మీరు అప్లై చేసుకోండి అని. మరి 21 తారీఖు అనుకోండి జనవరిలో కూడా నేను ఒక కౌన్సిల్ చైర్మన్ గారికి అలాగే సెక్రటరీ జనరల్ గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. ఏదైతే నా మీద అన్యాయంగా లేనిపోని అలిగేషన్స్ అన్నీ పెట్టి నన్ను డిస్క్వాలిఫై చేశారో ఆ రీజన్స్ అన్నీ కూడా కోర్టులో నిలబడలేదు. మళ్ళీ తిరిగి కౌన్సిల్ టైం ఇచ్చి ఎంక్వైరీ చేయమన్నారు. కాబట్టి ఎవరైతే నా మీద తప్పుడు ఆరోపణలు చేశారో వాళ్ళని మీ క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి. వాళ్ళు ఏదైతే సాక్ష్యాలు అన్నీ పెట్టారో వాళ్ళందరినీ కూడా విట్నెస్లందరినీ కూడా దానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా తీసుకొని రమ్మని ఈ సంవత్సరం జనవరిలోనే పెట్టడం జరిగింది. దాని మీద ఎటువంటి స్పందన కౌన్సిల్ నుంచి కానీ సెక్రటరీ జనరల్ గారి నుంచి కూడా రాలేదు. మళ్ళీ మొన్న 6వ తారీఖు అనుకుంటా 9వ తారీఖున రమ్మని అయితే నాకైతే నోటీస్ రావడం జరిగింది. నేను నేను మా లాయర్ గారు కూడా వెళ్ళి కౌన్సిల్ చైర్మన్ గారిని కలిసాం. సెక్రటరీ జనరల్ గారు కమిటీ అందరూ ఉన్నారు. అలాగే విక్రాంత్ గారు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు ఏదైతే అలిగేషన్స్ చేశారో అన్నీ కూడా మాకు అఫీషియల్గా పంపిస్తానని చెప్పారు. ఆ సీడీ రూపంలోని కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాటికి రిప్లై ఇవ్వాలని చెప్పడం జరిగింది. నిన్నే నాకు వాట్సాప్లో వచ్చాయి. ఇంకా అఫీషియల్గా కాపీ అయితే నాకైతే రాలేదు. అవి బై పోస్ట్ వస్తాయి. కాకపోతే వాట్సాప్లో నాకైతే అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ పంపించడం జరిగింది. అలాగే వాళ్ళు కొన్ని మేము అనుకోవడం వాళ్ళు ఆ రోజు చెప్పిన మాటలు బట్టి గడిచిన కొన్ని రోజులుగా ఏదైతే నాకు మళ్ళీ నేను తిరిగి ఎమ్మెల్సీ అయ్యానో అయిన తర్వాత జరిగిన సంఘటనలు ఏదైనా 1-2 ఇష్యూస్ ఏదైనా వాళ్ళు ఎక్కి చూపించి మళ్ళీ కావాలని అనర్హత పెట్టేశారని ఆ రోజు ప్రజలు నమ్మారు, అందరూ నమ్మారు, కోర్టు నమ్మింది. మళ్ళీ ఇది నేను అనుకుంటా ఉన్నాను, మరి ఎందుకు నా మీదే ఎందుకు అటువంటి చర్య తీసుకోవడానికి సిద్ధపడతా ఉన్నారు. నేను కూడా మన పేపర్లో చూశాను, ఈనాడుకి వచ్చినట్టుంది. మరి రిజైన్ చేసిన వాళ్ళు కానీ కండువలు వేసుకొని తిరిగిన వాళ్ళు కానీ వాళ్ళు ఎవరిని ఏమనకుండా ఈయన మీద ఎందుకు కక్ష సాధించే కింద పాల్పడుతున్నారు అన్నది ఒక పేపర్లో అయితే నేను చూశాను. అది మేము మాట్లాడిన విషయాలన్నీ కాదు, అది ఆ పేపర్లో వచ్చిన విషయాలు చెప్తా ఉన్నాను. మరి రేపు మళ్ళీ మాకు 17వ తారీఖు కల్లా మాకు ఏదైనా సమాధానం ఇమ్మని చెప్పడం జరిగింది. అసలు వాళ్ళు ఏమన్నా ఇచ్చారన్నది మరి నిన్నే నాకు వాట్సాప్లో వచ్చింది, చూశాను. వాటిలన్నిటికీ సమాధానం చెప్పాలి అనుకుంటే నేను కూడా కొన్ని రికార్డ్స్ ఏదైతే అఫీషియల్గా సచివాలయం నుంచి కౌన్సిల్ నుంచి నేను కూడా కొన్ని రికార్డ్స్ తీసుకోవాలి. దానికి కూడా రేపు 17వ తారీఖున వెళ్ళి దానికి సమాధానం చెప్తాం. అలాగే వాటికి సంబంధించి ఉన్న విషయాలు అన్నిటి మీద సమాధానం చెప్పడానికి మేమైతే ప్రిపేర్డ్గా ఉన్నాం. అలాగే కౌన్సిల్ని మళ్ళీ కూడా మేము కోరతాం. ఎందుకంటే గతంలో నన్ను అన్యాయంగా నా మీద తప్పుడు ఆరోపణలు చేసి పార్టీకి వ్యతిరేకంగా చేసేవాడిని. ఎందుకంటే మీరు చూస్తే సంవత్సరం గడిచిపోయింది, నన్ను అయితే ముందు ఫస్ట్ డిస్క్వాలిఫై చేసి ఈ రోజుకి వచ్చి వైసీపీ పార్టీని కానీ మా నాయకుని కానీ మా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే మా జిల్లా పెద్దలను కానీ ఎవరిని కూడా నేను పల్లెత్తి ఒక మాట కూడా మాట్లాడింది ఎక్కడా కూడా లేదు. ఈరోజుకి మీరు చూస్తే ప్రతి జనరల్ బాడీ మీటింగ్లకు వెళ్ళి మరి ఎవరైతే సర్పంచులు, ఎంపీపీ, జడ్పీటీసీలు ఉన్నారో వాళ్ళ గౌరవం కాపాడాలని నేను మాట్లాడి ఎమ్మెల్సీని నేను మిగిలిన చోట ఎక్కడ మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు. కానీ మరి నేను ఆ విధంగా నేను మాట్లాడుతున్నానంటే ఇక్కడ ఉన్న ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు ఏ పార్టీ వాళ్ళు ఉన్నారండి? వైసీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి గౌరవం ఇవ్వాలని నేను డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్న విషయాలు మరి పేపర్లో కూడా అన్నట్లు కూడా రావడం జరిగింది. నేను ఎక్కడైనా పార్టీని కానీ విభేదించానా, ఎక్కడైనా ఎవరినైనా ఒక మాట అన్నానా? ఇంకా మా జిల్లా అధ్యక్షుల వారిని కూడా అడిగాను, సార్ నాకైతే పార్టీ సమావేశాల గారికి నాకు ఇంటిమేషన్ ఉండట్లేదు, నాకు ఇంటిమేట్ చేయండి, నేను వస్తానని. మీకు వైసీపీ పార్టీ నుంచి ఎటువంటి నోటీసులు వచ్చాయా? పార్టీ నుంచి అయితే నాకైతే ఎటువంటి నోటీసులు రాలేదు. మరి ఎందుకంటే నేను పార్టీ వ్యతిరేకం చేస్తున్నాను విక్రాంత్ గారు కంప్లైంట్ ఇవ్వడం తప్పించి పార్టీ నుంచి నాకు ఎటువంటి ఒక కబురు కానీ ఒక ఫోన్ కానీ ఒక నోటీస్ అయితే ఈ రోజుకి వచ్చి నాకైతే రాలేదు. ఒకవేళ పార్టీ ఏదైనా కార్యక్రమాలకి నన్ను పిలిస్తే ఖచ్చితంగా అటెండ్ అవుతాను కూడా. పార్టీ సమావేశాలకి, పార్టీ కార్యక్రమాలకి నన్ను పిలిస్తే ఖచ్చితంగా అటెండ్ అవుతాను కూడా. అది కూడా నేను పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది.
నాకు కౌరు పడితే నేను వస్తానని నేను పార్టీలో కొనసాగుతానని కూడా చెప్పడం జరిగింది. పార్టీకి వ్యతిరేకం చేశానని డిస్క్వాలిఫై అయితే చేస్తున్నారు, కానీ అది దురదృష్టం అనుకుంటా ఉన్నాను. పార్టీ ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు, నాకు ఎటువంటి నోటీసులు చేయలేదు. కాబట్టి నేనేమనుకున్నానంటే నేను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు నేను చేయలేదని నేను భావిస్తాను. యాక్షన్ తీసుకోవాలి, పార్టీ ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవడం లేదు. అంటే మండలంలోని మీకు అనాహత వేట వేద్దామని చూశారు, కానీ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? నిజంగా అలా వ్యతిరేక కార్యక్రమాలు చేయాలి కదా. మరి అదే కదా నేను కూడా చెప్తుంది ఏంటంటే, పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాను ఒక సాగుతో నన్ను అయితే డిస్క్వాలిఫై చేశారు. కాకపోతే పార్టీ అయితే ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. పార్టీని కానీ విభేదించానా, ఎక్కడన్నా ఎవరన్నా ఒక మాట అన్నానా? ఇంకా మా జిల్లా అధ్యక్షుల వారిని కూడా అడిగాను, సార్ నాకైతే పార్టీ సమావేశాల కాడికి నాకు ఇంటిమేషన్ ఉండట్లేదు, నాకు ఇంటిమేట్ చేయండి, నేను వస్తానని. అయితే మాట్లాడదాం, కొద్దిగా పెద్దల నిర్ణయం బట్టి ఉంటుందని జిల్లా అధ్యక్షుల వారు కూడా చెప్పడం కూడా జరిగింది. మరి పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం కూడా నా మీద, పార్టీ దృష్టికి కూడా. ఎందుకంటే నేను ఏ పార్టీకి వెళ్ళలేదు. ఆ రోజు నన్ను డిస్క్వాలిఫై చేసినప్పటి నుంచి తర్వాత జరిగిన ఇంటర్వ్యూల్లో కూడా ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్పాను, నేను వైసీపీ పార్టీలో ఉన్నాను. కొన్ని కారణాల వల్ల నాతో ఉన్నవాళ్ళు లేకపోతే నా భార్య అటుపక్క పార్టీ మారినా కానీ నేను ఈ పార్టీలో ఉన్నాను. నేను ఓపెన్గా చెప్పాను. ఓపెన్గా ఈ రోజు దాకా కూడా మరి అందరూ కూడా నన్ను వైసీపీ ఎమ్మెల్సీ కానీ నన్ను అయితే ఇక్కడ పరిగణలో తీసుకుంటూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంతో ఏ రోజు మాకు ఎటువంటి సంబంధం లేకుండా ప్రతి కార్యక్రమానికి కూడా మరి నేనైతే ప్రభుత్వ కార్యక్రమాలకి అఫీషియల్గా వెళ్ళడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వెళ్తాను, ఎందుకంటే ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. లోకల్ బాడీస్ ఎమ్మెల్సీగా నాకు అవకాశం ఇచ్చారు. ఈ సమస్యల పట్ల ప్రతి చోట అవకాశం ఉన్న దగ్గర నేను మాట్లాడాల్సిన అవసరం, బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను వెళ్ళి మాట్లాడతాను కూడా. అలాగని మా పార్టీని కానీ, వైసీపీ పార్టీని కానీ, వైసీపీ నాయకులను కానీ, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎక్కడ కూడా నేను ఈ రోజుకి వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే నాకు 6 నెలలు సస్పెన్షన్లో నన్ను పెట్టినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల జరుగుతాయి. కుటుంబంలో ఉంటే చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. వాటిల్ని మనం పెద్ద చేసుకుని ఎన్ని ఆలోచనలు అయితే మేము లేవు. ఖచ్చితంగా నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నాను. భవిష్యత్తులో కూడా వైసీపీ పార్టీతోటే నేను కొనసాగుతాను. ఇటువంటివన్నీ చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఈ పదవులు శాశ్వతం కాదు. పదవుల కోసం ఈ రోజు కూడా రాజకీయాలు చేయలేదని నేను చెప్తా ఉన్నాను. పదవుల కోసం నేనే మాట్లాడిన మాటలు కాదు, ఇది వాస్తవం జరుగుతున్న విషయాలు. మీరు ఈరోజు అడగడం చాలా సంతోషం. మరి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుతాను. నోటీసులు అయితే కొత్తగా కొన్ని ఇష్యూస్ మీద వాళ్ళు రైజ్ చేస్తూ ఉన్నారు, విక్రాంత్ గారు రైజ్ చేస్తూ ఉన్నారు. మరి వాటికి ఆ నోటీస్కి మీరు సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మీరు వచ్చి అవి స్వీకరించవలసిందిగా కోరుతున్నామని మా గౌరవ చైర్మన్ గారు మోషన్ రాజు గారు మరి పిలవడం జరిగింది. నేను వెళ్ళడం జరిగింది. మళ్ళీ అదంతా కూడా మాకు డేటా పంపించారు. రేపు 17వ తారీఖున మళ్ళీ రమ్మన్నారు. ఖచ్చితంగా వెళ్తాం. అలాగే మేము కూడా కొంత ఆ రికార్డు బట్టి మాకు అర్థమైంది ఏంటంటే, హౌస్లో జరిగిన కొన్ని ఎవిడెన్స్ లాంటి అటువంటి చూపించడం జరిగింది. ఎందుకంటే వాకౌట్ చేసినప్పుడు మీరు ఎందుకు వాకౌట్ చేయలేదు, ఇటువంటి కొన్ని ఉన్నాయి. కాకపోతే నా వరకు అయితే పార్టీ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మీ వాకౌట్ చేసినప్పుడు నువ్వు బయటకు రావాలని కానీ, లేకపోతే అఫీషియల్గా నోటీస్ కానీ, లేకపోతే ఒక విషయం కానీ ఏది జారీ చేసింది అయితే అక్కడ కూడా లేదు. మరి హౌస్లోని మరి అవన్నీ రూల్స్ ఎలా ఉంటాయో నాకైతే తెలీదు. మరి ప్రతిరోజు కూడా నేను వెళ్ళినప్పుడు నేను వైసీపీ ఎల్పీ ఆఫీస్కి వెళ్ళేవాడిని, మా ఎల్ఓపీ గారు ఆఫీస్కి వెళ్ళేవాడిని, మా వైసీపీ ఎమ్మెల్సీలతో కలిసి కూర్చునేవాడిని, వాళ్ళతో కలిసి అసెంబ్లీ సెషన్స్లో నేను కలిసి ఉన్న రోజులు ఉన్నాయి. వాళ్ళతో కలిపే తిరిగాను, వాళ్ళతో కలిపే భోజనం చేసాం, వాళ్ళతో కలిపి వెళ్ళాం, వాళ్ళతో కలిపి వచ్చినాయి అన్నీ కూడా ఉన్నాయి. నేను ఎవరు ప్రతిపక్షాలతో ఎక్కడ కూడా తిరిగింది ఎక్కడా లేదు. ఎందుకంటే ఈరోజు నన్ను ఎంతో గౌరవించి అభిమానించి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎమ్మెల్సీ బాధ్యత నాకు ఇచ్చారు. అది ఎప్పుడు కూడా నా గుండెల్లోనే ఉంది. ఖచ్చితంగా నాకు ఆయన మీద అభిమానం ఉంది, ఆయన మీద గౌరవం ఉంది. అది ఎప్పుడు ఉంటుంది, అది ఎప్పుడు చెరిగిపోతుంది.